అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలో విషయ వాయువులు లీక్ అయిన సంస్థను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పరిశీలించారు. 1-2 ప్రమాదాలు జరిగితే ప్రమాదవశాత్తు జరిగాయనుకోవచ్చు, కానీ పదే ప్రమాదాలు జరుగుతుంటే మాత్రం బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని పంచకర్ల రమేష్ హెచ్చరించారు. మరోవైపు ప్రమాదం జరిగిన ఫార్మా సంస్థలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు మధ్యాహ్నం పరిశీలించనున్నారు. మీరు రకరకాల అపోహలు సృష్టించడం దేనికి? కొత్త ప్రభుత్వం, ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసే ప్రభుత్వం, ఎన్నో ఇంకా రావాలి కంపెనీలని మేము ఒక విధమైన పాజిటివ్ దృక్పథంతో వెళ్తుంటే దాన్ని దయచేసి చేతకంతనంగా తీసుకోవద్దండి. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇండస్ట్రీని ప్రోత్సహిస్తుంది. అలానే సేఫ్టీ మెథడ్స్ మీరు తీసుకోకపోతే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి కూడా లేదు. అది ముఖ్యమంత్రి గారు అందరికీ చెప్పమన్నారని కూడా తెలియజేస్తూ, మరి చనిపోయిన వాళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటారు. కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడి నుంచి కలెక్టర్ గారితో నేను మీటింగ్ వెళ్తున్నాను. నేను మధ్యాహ్నం లోపు ఒక నిర్ణయం తీసుకుని అది కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. దయచేసి కంపెనీలకు కానీ మా యంత్రాంగానికి కానీ చెప్తున్నాను, ఇంకా మెరుగైన వైద్యం అందించడంలో ఎవ్వరూ రాజీ పడొద్దండి. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇంకా ఎక్కడా కూడా మనకు హ్యూమన్ లాస్ ఉండకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారి హెచ్చరిక. దయచేసి ఇంకా మెరుగైన ఏర్పాట్లు కూడా చేయాలి అని చెప్పి మా అధికారులని, కంపెనీ వాళ్ళని కోరుతూ, మరి మధ్యాహ్నానికల్లా మేము నిర్ణయం తీసుకుంటాం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో. అది కూడా మీడియా మిత్రులకు తెలియజేస్తానని చెప్పి చెప్తాను. బాధ్యత వహించే డిపార్ట్మెంట్లు ఉన్నాయో, ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిన డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తా. ఈసారి అయితే వాళ్ళ మీద కూడా తగు చర్యలు ఉంటాయి. ఎందుకంటే 1-2 సార్లు హెచ్చరిస్తాం, ఎలా నడుచుకోవాలో చెప్తాం. అయినా కూడా ఇంకా సేఫ్టీ మెథడ్స్ తీసుకొని ఆ అధికారుల మీద చర్యలు కూడా ఉంటాయని తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో సేఫ్టీ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి గారు కన్సర్న్ ఉంది. ఎక్కడా కూడా ఏ ఒక్క వ్యక్తికి కూడా అధికారుల తప్పిదాల వల్ల, కంపెనీ తప్పిదాల వల్ల ఇబ్బంది కలగకూడదనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. తదనుగుణంగా ఈరోజు రేపు మీటింగ్లో చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. వ్యక్తికి కొద్ది ఇబ్బంది ఉంది, నిన్న మాట్లాడలేదు, కొద్ది ఫ్లక్చువేషన్ ఉంది, బీపీ కానీ ఊపిరి తీసుకోవటంలో కానీ అన్నారు. ఉదయం నేను వెళ్ళాను, ఇప్పుడే 1 గంట ముందు వెళ్ళాను. నేను ఎలాగన్నా బెటర్ అయ్యాడు, మాట్లాడాడు, పేరు పెట్టి పిలవగానే స్పందించటం, మాట్లాడటం నిన్నకన్నా బాగుందని అతనే చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి కొద్ది ఇబ్బందిగా ఉన్నాడు. అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ ఇవాళ రేపట్లో డిశ్చార్జ్ అయ్యే కండిషన్లోనే ఉన్నారు. ఓకే, థ్యాంక్స్. చాలా బాధ్యతారాహిత్యం. ఎందుకంటే ఎప్పుడు జరగలేదు అనే దానికి కాదు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంది. ఏదో కాంపన్సేషన్ ఇస్తున్నారు కదా అనడానికి ప్రాణం చాలా విలువైంది డబ్బు కన్నా. ఏ ప్రాణాన్ని తిరిగి తేలే. పదే మీటింగ్లు పెట్టి కూడా కంపెనీలకు కానీ మా అధికారులకు కానీ చెప్తున్నారు.